హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృతిక క్రియేషన్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైపోయింది కదండీ వీడియోస్ పోస్ట్ చేసి. పిల్లలకి ఎగ్జామ్స్ అవ్వడం వల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి. అంతేకాదు స్కూల్ కూడా రెగ్యులర్‌గా ఉండట్లేదు. సో, అందువల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఉండడం వల్ల మనకి టైం అంతా కూడా చేంజ్ అయిపోయింది. అందువల్లను వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికైతే కుదరట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తానండి వీడియోస్ పోస్ట్ చేయడానికి రెగ్యులర్‌గాను. అయితే ఈరోజు మనం ఒక మంచి క్యూట్ హెయిర్ బ్యాండ్ మేక్ చేసుకోవడం అనేది చూసుకుందాం. ఈ హెయిర్ బ్యాండ్ అటాచరు ప్లస్ ఎండిఎఫ్ బేస్ ఎలా అటాచ్ చేయాలనేది తెలిసే ఉంటుంది చాలామందికి కూడాను. అటాచర్ తోటి ఎండిఎఫ్ బేస్ని అటాచ్ చేసుకొని ఆ తర్వాత దీనిపైన డిజైన్ అయితే పెట్టుకుంటామండి. ఇప్పుడు క్లిప్ స్టోన్స్ తోటి చాలా వెరైటీస్ వస్తున్నాయి కదండి. బ్యాంగిల్స్ కానివ్వండి, హెయిర్ బ్యాండ్లు కానివ్వండి చాలాను. నా దగ్గర అయితే స్క్వేర్ షేప్లో ఉందండి. ఇక్కడ రౌండ్ షేప్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అవి కూడా ఆర్డర్ పెడతానండి. రౌండ్ షేప్ అయితే లేవు, అందుకు స్క్వేర్ షేప్ క్లిప్ స్టోన్ యూజ్ చేసి ఇలాగ డ్రాప్ షేప్ కుందన్స్ తోటి మంచి డిజైన్ అయితే చేశాను. అయితే గోల్డ్ సెరమిక్ తీసుకున్నాను కదా, ఈ గోల్డ్ సెరమిక్ పక్కనే పింక్ అనేది యాడ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇలా 2 కాంబినేషన్లో కూడాను చేశానండి. అక్కడక్కడ కూడా ఇటు అటుగా ఉంది కదండి, చివరిగాను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా నేను వీడియోలోని హెయిర్ బ్యాండ్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకున్నానో అలా చేసుకొని ఒక మంచి హెయిర్ బ్యాండ్ అయితే చేసుకోవచ్చండి. చూసారు కదా హెయిర్ బ్యాండ్ అనేది ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది మీ కామెంట్ని అయితే తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.